నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ముందుగా టాప్ న్యూస్. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు లోక్సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. దేశంలో ఈ 5 ఏళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని తెలిపారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ జరిగాయన్నారు. ఇక రామ మందిర ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజన్నారు. ప్రజలు ఎలా జీవించాలో తాను జీవించి చూపించిన ఆదర్శ పురుషుడు రాముడు అని కొనియాడారు. మోడీ సమయంలో అయోధ్య రామ మందిరానికి ఓ పరిష్కారం లభించిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఆ పార్టీ నాశనం చేసిందని ఆరోపించారు. 10 ఏళ్ల యూపీఏ హయాంలో ఆర్థిక వినాశనం జరిగిందని దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2004-2014 మధ్య పలు తప్పిదాలకు పాల్పడిందన్నారు. కాంగ్రెస్ నిర్వాహకం ఫలితంగానే వాజ్పేయి హయాంలో 4% ఉన్న ద్రవ్యోల్బణం యూపీఏ హయాంలో గరిష్ట స్థాయికి చేరి ఆర్థిక వ్యవస్థ దిగజారిందన్నారు. కుదేలైన ఆర్థిక వ్యవస్థని గత 10 ఏళ్లలో 5వ స్థానానికి తీసుకొచ్చామని చెప్పారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట సమాజం, మతానికి లేదా దేశం మొత్తానికి ప్రభుత్వమా కాదా అని ప్రశ్నించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ దేశానికి మోడీ బాబా అవసరం లేదని అన్నారు. పార్లమెంట్లో రామ మందిర నిర్మాణం జనవరి 22 ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంపై చర్చ సందర్భంగా ఓవైసీ మాట్లాడారు. ఈ దేశానికి మతం లేదని తాను నమ్ముతున్నానని అన్నారు. జనవరి 22 ద్వారా ఈ ప్రభుత్వం ఒక మతం మరొక మతంపై గెలిచిందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటుందా అని అన్నారు. దేశంలోని 17 కోట్ల మంది ముస్లింలకు ఏం సందేశం ఇస్తున్నారంటూ మండిపడ్డారు ఓవైసీ. ప్రభుత్వ హామీని తొలిసారి అమలు చేస్తుంది ఆర్టీసీ కార్మికులేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీఎస్ఆర్టీసీ కొత్తగా అందుబాటులోకి తెచ్చిన 100 ఆర్టీసీ బస్సులను హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర అని అన్నారు. రాష్ట్రం ఏర్పడితే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని వారు ఆశించారని, కానీ అలా జరగలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేసిన ఆందోళనలో 36 మంది చనిపోయారని, సమ్మెకు దిగారని, ఆర్టీసీ కార్మిక సంఘాలను నాటి సీఎం రద్దు చేశారని నేటి సీఎం గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉక్కు పాదంతో తొక్కేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల సమస్యను నెరవేరుస్తామన్నారు. మహాలక్ష్మి పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. అలా అని ఆర్టీసీపై ఎలాంటి భారం మోపలేదన్నారు. ప్రతి పైసా ఆర్టీసీకి చెల్లిస్తామన్నారు. ప్రస్తుతం 100 బస్సులను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం పని కట్టుకుని వ్యవహరిస్తోందని తెలిపారు భట్టి. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బడ్జెట్లో పూర్తి కేటాయింపులు లేవని విమర్శించారు. ఎన్నికల హామీల గురించి బడ్జెట్లో చెప్పలేదన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి సమావేశాలు నిర్వహించినట్లు ఉందన్నారు కవిత. పథకాలకు పాత పేర్లు తీసి కొత్త పేర్లు పెట్టారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ నేమ్ చేంజర్ మాత్రమేనని, గేమ్ చేంజర్ కాదని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఉందన్నారు. రైతు బంధుకు ముగింపు పలికేలా ఆంక్షలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హస్తం రైతులకు మొండి చేయగా మారిందన్నారు. కొండంత ఆశలు చూపి గోరంతా కూడా చేయని బడ్జెట్ ఇది అని ఎద్దేవా చేశారు. వడ్లకు బోనస్ అనేది బోగస్ గా మార్చారని, రైతులకు ఎక్కడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారని, ఇప్పుడు అసెంబ్లీలోనూ అవే కంటిన్యూ చేశారని విమర్శించారు. రైతును రాజును చేసింది కేసీఆర్ఏనని స్పష్టం చేశారు హరీష్ రావు. నియంత పాలకులను తరిమి కొట్టాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. సీఎం జగన్ బీజేపీకి బానిసగా మారారని ఆరోపించారు. సింహం పులి అని చెప్పుకునే జగన్ బీజేపీ ముందు పిల్లిలా మారారని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదన్నారు. వైసీపీ, టీడీపీ రెండు బీజేపీ గుప్పిట్లో చిక్కుకున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతుందన్నారు.
పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా కామెంట్స్ చేయొద్దని ఆయన కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకెళ్తున్నామన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న ఈ దశలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోరారు. ప్రస్తుత జనరేషన్లో యువత పెళ్లిలో నూతన విధానాన్ని కోరుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రీ వెడ్డింగ్ షూట్లలో వినూత్న ఆలోచనలు చేపడుతున్నారు. ఇటీవల తెలంగాణలోని హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ చేయడంపై తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు కర్ణాటకలోని ఓ వైద్యుడు తనకు కాబోయే భార్యతో రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్టుగా ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ చేశారు. అయితే ఆ దృశ్యాలు వైరల్ కావడంతో డాక్టర్ను సర్వీస్ నుంచి తొలగించినట్టు ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు సోషల్ మీడియాలో వెల్లడించారు. విమానం ఇంజన్లు ఫెయిల్ అయ్యి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు పైలట్ ప్రయత్నించాడు. అయితే హైవేపై ఆ విమానం కూలిపోయింది, మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో 2 మరణించారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బొంబార్డియర్ ఛాలెంజర్ 600 బిజినెస్ జెట్ విమానం 5 మందితో ఓహియో స్టేట్ యూనివర్సిటీ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయింది. 2 గంటల ప్రయాణం తర్వాత ఆ చిన్న విమానంలోని 2 ఇంజన్లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఫ్లోరిడాలోని నేపుల్స్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం ప్రయత్నించారు.